డైలీ టేస్ట్ ది డైలీ. ఆంధ్రప్రదేశ్లో సోషల్ పోస్టుల రచ్చ కొనసాగుతూనే ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో మొదలైన సోషల్ పోస్టుల వ్యవహారం కూటమి సర్కార్లోనూ కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు, విపక్షానికి వ్యతిరేకంగా అధికార పార్టీలు పోస్టులు పెడుతూనే ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత అంశాల ప్రస్తావన కూడా తప్పనిసరిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ పోస్టుల నియంత్రణకు ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రులు వంగలపూడి అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి సభ్యులుగా సోషల్ మీడియా నియంత్రణకు సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ సోషల్ మీడియా జవాబుదారీతనం, కంటెంట్ నియంత్రణపై ఫోకస్ చేయబోతోంది. అలాగే తప్పుడు ప్రచారం, తప్పుదోవ పట్టించే సమాచారంపై నిఘా పెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక జీవో ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఆ కీలక నిర్ణయం తీసుకొని కీలక జీవో ప్రకటించారు. ఇప్పటిదాకా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సోషల్ మీడియాకు సంబంధించి అడ్డు అదుపు లేకుండా పోతుందన్న ప్రతి ఒక్కళ్ళ ఫిర్యాదు మేరకు ఇటుపక్క రాజకీయ నాయకులు గాని, అటుపక్క ప్రభుత్వ ఉద్యోగులు గాని, మరోపక్క సినీ వర్గాలు గాని, అలాగే వ్యాపారవేత్తలు గాని ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాకు సంబంధించి విచ్చలవిడిగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. విచ్చలవిడిగా ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ మీడియా ఆ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు కూడా ఆ చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. ఎన్డీఏ కూటమి దీనికి సంబంధించి ఆ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటిదాకా సోషల్ మీడియా వేదిక కూడా పలు రకాలుగా ఇటుపక్క రాజకీయ నాయకుల్ని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో గానీ, దేశవ్యాప్తంగా గానీ మనకి ప్రధానంగా కూడా రాజకీయ వేత్తల్ని టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా వేధిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆ కఠిన సెక్షన్లు, కఠిన ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రకారం ఆ కఠిన శిక్షలు లేకపోవటం వల్ల, కఠినంగా ఆ పోలీసులు దీని మీద వ్యవహరించలేకపోవటానికి, అజమాయిషీ లేకపోవటం వల్ల గానీ ఆ సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి కీలకంగా జీవో రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1, 2025 ఈ యొక్క జీవో జారీ చేసింది. ఒక్కరోజు దసరాకు ఒక రోజు ముందుగా ఆ దసరా బొనాంజా అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా నియంత్రణ ఆ బాధ్యత మొత్తం కూడా అంటే ఫేక్ వార్తలు గాని, ఫేక్ వార్తలను దుర్వినియోగం చేసినటువంటి అంశాలపై కేంద్రీకృతమై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడమే ఈ యొక్క జీవో లక్ష్యంగా ప్రధానంగా ముందైంది. అంటే తెర ముందుకి జీవో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన, తెర వెనుక దీనికి సంబంధించి నారా లోకేష్ చాలా కృత నిశ్చయంతో దృఢంగా దీని గురించి సమగ్ర విచారణ చేసి, దీని గురించి చాలా మంది అధికారుల దగ్గర విచారణ చేసి దీని మీద మొత్తం మీద ఒక జీవో రూపకల్పన చేసే విధంగా నారా లోకేష్ దీనికి సంబంధించి కష్టపడినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు జీవో రిలీజ్ చేసిన పరిస్థితిని సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఆ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు హర్షిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ, బాధ్యత, ఫేక్ వార్తలు, దుర్వినియోగం వంటి అంశాలకు సంబంధించి కేంద్రీకృతమైన ఒక మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ యొక్క మంత్రుల కమిటీ నేటి నుంచే, ఈ రోజు నుంచే ఈ యొక్క కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలోని ఏ జిల్లాలలో, ఏ నియోజకవర్గాలలో, ఏ మండలాలలో, ఏ గ్రామాలలో ఎవరైతే సోషల్ మీడియా వేదికగా వార్తలను దుర్వినియోగం చేయటం కానీ, సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాని వేదిక చేసుకొని అసభ్య పదజాలంతో గాని, అలాగే నిరాపరాధమైన వ్యాఖ్యలు చేసిన జరగని సంఘటన కూడా జరిగినట్టు కేంద్రీకరించి ఆ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే పంచుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా
ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళని శిక్షించేందుకు కూడా ఈ యొక్క జీవో రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అయితే నాగేశ్వరరావు, గతంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత సోషల్ మీడియా నియంత్రణకు ప్రయత్నాలు అయితే చేసినటువంటి పరిస్థితి కదా. ఈ నేపథ్యంలో కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది, ఏ రకంగా నియంత్రిస్తారు అని చెప్పి. అలాంటి వ్యతిరేకత ఏదైనా కనిపించేటటువంటి అవకాశం ఉంటుందని అనుకోవాలా? అఫ్ కోర్స్ నిజంగానే హ్యూమిలేషన్ అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో, వ్యక్తిగత విమర్శల దాకా కూడా పోతున్నటువంటి పరిస్థితి. కానీ దాన్ని సాగుగా చూపించి ప్రభుత్వాలు నియంత్రించాలనుకుంటున్నాయి అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఖచ్చితంగా సార్, ఇప్పటికే మనం చూసుకుంటే సోషల్ మీడియా అనేది స్వతంత్ర ప్రాతిపదికన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే అంశం అని చెప్పి కోర్టులే పలు సందర్భాల్లో మాట్లాడిన ఆ సందర్భాలు మనం చూసాం. సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళని మీరు ఏ రకంగా అరెస్టు చేస్తారని పోలీసుల్ని ఆ కోర్టు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వేదిక వెళ్తున్న పరిస్థితుల్లో 41 నోటీసులు ఇచ్చి వారిని ఆ ఇంటికి పంపించాలని చెప్పేసి కోర్టే పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మనం చూసుకుంటే ఎలాంటి వాతావరణాన్ని అయినా సరే, అది వ్యక్తిగతంగా కానీ ఎలాంటి వాతావరణం అయినా సరే కించపరిచే విధంగా, అలాగే సంబంధాలని సైతం కూడా, మాటల్ని సైతం కూడా, సందర్భాన్ని సైతంగా కూడా మాటలు మార్చి ఆ సోషల్ మీడియా వేదికగా పలువురు దాన్ని వేదికగా చేసుకొని ఇంకో రకంగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని ఇంకో రకంగా, అంటే దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ఎవరైతే ఆ సోషల్ మీడియా మీద ఉక్కుపాదంగా ఆ ప్రభుత్వం ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో వ్యతిరేకత వస్తా ఉంది. దీనికి సందర్భం ఒక ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే శ్రీలంక ఆ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కుప్పకూలిపోయింది. దేశ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి దేశం శ్రీలంక నుంచి దేశం వదిలిపోవటానికి కూడా ఆ ప్రధాన కారణం సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. సోషల్ మీడియాని బ్యాన్ చేసిన నేపథ్యంలోనే శ్రీలంకలో ఎంత అంతర్యుద్ధం జరిగిందనేది మనం చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి సోషల్ మీడియాకు సంబంధించి కొంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నారనంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆ ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో హెల్త్, హోమ్, హౌసింగ్, ఐఎండ్పిఆర్, సివిల్ సరఫరా, అలాగే మంత్రులు నారా లోకేష్, సత్యకుమారు, అలాగే పార్థసారథి, నాదెండ్ల మనోహర్ సభ్యులుగా కూడా ఈ యొక్క ఆ కమిటీలో ఉంటారు. అంటే దాదాపు మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇటుపక్క టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా ఆ మంత్రులుగా ఉండేందుకు ఐఎండ్పిఆర్ కమిషనర్ దీనికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తారు. ఐఎండ్పిఆర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఈ కమిటీ కానీ మంత్రులు కూడా మొత్తం వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.